ఆర్మూర్ తైబజార్ వేలంపాటను వాయిదా వేశామని కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజు అధ్యక్షతన తైబజార్ వేలంపాట నిర్వహించారు. కనీస మొత్తం వేలంపాట రూపాయలు 22,86,000 నిర్ణయించగా ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా వేశామని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు సహకరిస్తే మాకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, సీనియర్ మేజర్స్ కూడా ఉన్నాయి. గూడ్స్ వెహికల్స్ విజ్ఞప్తి చేస్తూ మీరు మన పాట ప్రారంభించవలసిందిగా సభకి రిక్వెస్ట్ చేస్తున్నాను. మన బయలుదేరే పాఠాన్ని బుధవారానికి వాయిదా వేయడం జరుగుతుంది. లేదా మేము తదుపరి ప్రెస్ నోట్ ఇచ్చేసి మళ్ళీ తేదీని కూడా నిర్ణయిస్తాం. బుధవారం లేదా ఇంకో అనుకూలమైన తేదీని మేము త్వరలోనే నిర్ణయించి మళ్ళీ పత్రికా ముఖంగా తెలియజేసిన పని నిర్ణయించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనము తైబజార్ సంబంధించిన బహిరంగ వేలంపాట నిర్వహించబడింది. కానీ మనం ఏదైతే కనీసం మొత్తంగా నిర్ణయించిన 22,86,000 పాటకు ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేస్తూ మళ్ళీ కొత్తగా అప్లికేషన్స్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు ఉంటే మనం ఇంతకుముందు నిర్ణయించిన నిబంధనల ప్రకారం 5 లక్షల డీడీ, 5,000 డిపాజిట్ సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించిన డీడీలు లేదా డీడీల రూపంలో ఆఫీసు కార్యాలయంలో మన వర్కింగ్ డేస్ అయినటువంటి 18, 19, 20వ తేదీలలో సాయంత్రం 5 గంటల వరకు, 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా కొత్త దరఖాస్తులు ఎవరైనా వస్తే మేము స్వీకరిస్తాము. తదుపరి బహిరంగ వేలంపాట తేదీని 21వ తేదీ అనగా శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్ణయించడం జరిగింది. ఉన్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది. అందులో ఒకరికి మన శివ గారు అని చెప్పేసి ఉన్నారు. తన కోర్టు కేసు ఒకటి ఉంది. దానికి మేము కూడా రికవరీ పిటిషన్ అనేది తన సందర్భంగా ఖచ్చితంగా మేము కూడా రికవరీ పిటిషన్ ఇస్తామని చెప్పాము. మొన్నటి వరకు కూడా కోర్టుకు సెలవు ఉండడం వల్ల ఆ ప్రక్రియ అనేది సజావుగా అది మనకు జరగలేదు. ఇప్పుడు అతి త్వరలోనే మేము కూడా రికవరీ పిటిషన్ వేసి దాని కూడా తీసుకుంటాము. ఈ సంవత్సరానికి సంబంధించి అంటే 23-24 సంవత్సరానికి సంబంధించిన బకాయిలు అయితే నేను వచ్చాక 14 లక్షలు అనేది చాలా వసూలు చేశాము. ఈ 2.5 పీరియడ్కి సంబంధించిన 5,73,000 చేంజ్ అమౌంట్ ఎవరు ఎస్ఆర్ రమేష్ గారి పేరు పైన ఉంది. తనకు మేము కలెక్టర్ గారి ఆదేశాలు తీసుకొని జూన్ 30 వరకు ఇచ్చాము. మనకు ఈ నెలలో 30 తేదీ వరకు అవకాశం ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా మేము వసూలు చేస్తాము. దానికి సంబంధించి మన దగ్గర బ్లాంక్ చెక్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేరు, బట్ మనం మాత్రం తీసుకునే ఇచ్చాము. ఒకవేళ వాళ్ళు ఇవ్వని పరిస్థితి ఉంటే మనం చెక్స్ డిపాజిట్ చేసేస్తాము. బౌన్స్ అయినప్పుడు తదుపరి యాక్షన్ తీసుకుంటాం. అలాగే కట్టని ఎడల రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్లను మున్సిపల్ చైర్పర్సన్ వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజులు సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజులు మాట్లాడుతూ ఈ సంవత్సరం అనుకున్న ఆస్తి పన్ను వసూలు టార్గెట్ సాధించడంలో బిల్ కలెక్టర్ చేసిన పాత్ర కృషి మరవలేనిది అన్నారు. రాబోయే రోజుల్లో ఆర్మూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందే విధంగా బిల్ కలెక్టర్లు మరింత ముందుండి విధులు నిర్వహించాలని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ఏడాది బిల్ కలెక్టర్లు టార్గెట్ ప్రకారం ఆస్తి పన్నును వసూలు చేశారు. వారిని మరింత ప్రోత్సహించేందుకు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో వారిని శాలువాలతో సన్మానించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది మాకు సహకరించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను. నిజంగా అందరూ కూడా ఆనందించిన విషయం ఇది.
ఆనందించాల్సిన రోజు కూడా. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈరోజు ఒక 20 మంది మన బిల్ కలెక్టర్లను వాడాఫీసులను సన్మానిస్తున్నాము. సందర్భానికి వస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ ప్రకారంగా వాళ్ళు వసూలు చేసి జిల్లాలోనే మనం మొదటి స్థానంలో ఉండడానికి నిర్విఘ్నంగా కృషి చేశారు. 82% అనేది మనం సాధించడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళ కృషి దీంట్లో ఉంది. అందుకే వాళ్ళని గుర్తించి సన్మానించుకోవడం అనేది ధన్యవాది. పాలకవర్గందరూ కూడా చాలా రోజుల నుంచి కూడా సన్మానించుకోవాలని చెప్పారు. ఎలక్షన్ కూడా అనుకుంటున్నాం కూడా అది సాధ్యపడలేదు. ఈ రోజుకి మనం వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది. అందరూ కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ రాబోయే కాలంలో మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఇంకా ఉత్తమ స్థానంలో ఉండడానికి బిల్ కలెక్టర్లు అలాగే వార్డ్ ఆఫీసర్లు జిల్లా సిబ్బంది అందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తున్నాము. వాళ్ళు చేస్తారని కూడా మేము మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాము. ఆర్మూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ రాజగంగారం మీడియాతో మాట్లాడారు. ఆర్మూరు మండలంలో ఈ నెల 6న ప్రారంభించిన బడిబాట 19వ తేదీ వరకు కొనసాగుతుందని మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం తెలిపారు. బడిఈడి పిల్లలందరినీ గుర్తించి పాఠశాలలో చేర్పించడమే బడిబాట కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. పాఠశాలలు పునఃప్రారంభమైన రోజే ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలను అందించామన్నారు. మిగిలిన పాఠశాలలకు త్వరలోనే ఏకరూప దుస్తులను పాఠ్యపుస్తకాలు అందజేస్తామని తెలిపారు. నమస్కారం. మండలంలో ఈ నెల 6వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అది ఈ నెల 19వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. బడియుడి పిల్లలందరినీ కూడా ఖచ్చితంగా బడిలో చేర్పించే దిశలో మా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా క్షేత్రస్థాయిలో వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ విద్యా సంవత్సరం విద్యార్థులందరికీ కూడా మరి పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఈ నెల పునఃప్రారంభం రోజు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఏకరూప దుస్తులు కూడా మరి పూర్తయినటువంటి ఏకరూప దుస్తులను కూడా కన్సర్న్డ్ పాఠశాలకి పంపిణీ చేయడం జరిగింది. ఇది ఐకేపీ ఆధ్వర్యంలో స్టిచ్చింగ్ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి కొన్ని స్కూళ్లకు తక్కబడినటువంటి ఆ యూనిఫామ్స్ అతి త్వరలో అందజేయడం జరుగుతుంది. అలాగే పాఠ్యపుస్తకాలు 30,794 కానీ 29,875 రావడం జరిగింది. ఇంకా 919 పుస్తకాలు రావాల్సి ఉంది. అది కూడా అతి త్వరలో మరి విద్యార్థులకు చేరవేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 పోస్టులు 1000, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను 2000కు పెంచుతామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తున్న గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను పెంచడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను పెంచాలని అభ్యర్థులు కోరారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏదైతే మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిందో నిరుద్యోగులకు గ్రూప్ 2 1000 పోస్టులు, గ్రూప్ 3 2000 పోస్టులు పెంచి నిరుద్యోగులను ముందుండి నడిపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తుంది. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ ఇంకా ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. కావున సత్వరమే నిరుద్యోగులకు అండగా నిలబడి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి ఎగ్జామ్ గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ సేమ్ కావున నవంబర్లో రెండూ కలిపి 15 రోజుల గ్యాప్లో నిర్వహించాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆధార్ కార్డులో పేరు మార్పు కోసం సంతకం గురించి వెళ్తే సంతకానికి లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ నాయకులు ఆర్మూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ రాజగంగారాంకు వినతి పత్రం అందజేశారు. పీడీఎస్యూ ఆర్మూరు ఏరియా అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆధార్ కార్డులో పేరు మార్పు కోసం గెజిటెడ్ సంతకం కోసం వెళ్లినటువంటి మాడుపల్లి నివాసి నుండి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డబ్బులు అడగడం అవినీతిపరమైన అంశం. సంతకం పెట్టడం పెట్టకపోవడం అనేది వారి
వ్యక్తిగత స్వేచ్ఛ, దానిని మేము తప్పు పట్టడం లేదు. కానీ సంతకం పెట్టాలంటే మాత్రం కొంతమేర డబ్బులు లేదా వస్తు రూపేణా కావాలనడం సరికాదని, సిగ్గుచేటని. ఇలాంటి వారిపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి దుర్గాప్రసాద్, బాలకృష్ణ, బాధితుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి మామిడిపల్లి హై స్కూల్ పాఠశాలలో మామిడిపల్లి నివాసి తన భార్య ఆధార్ కార్డులో పేరు మార్పు కోసం పోతే నేను సంతకం పెట్టాలి అంటే 6 నుంచి 3,000 వరకు లంచం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసిండు. ఆ డిమాండ్ కూడా అది కుదరకపోతే అక్కడ ఉన్నటువంటి నివాసి తన ఇంటి పత్రాలు, ఇల్లు టెక్స్ను కూడా తెచ్చి చూపించినా పెట్టకుండా లంచం డిమాండ్ చేసి, అంటే ఒక అధికారి గజిటెడ్ సిగ్నేచర్ పెట్టాలి పెట్టద్దు అనేది తన సొంత నిర్ణయం. అది దాంట్లో అక్కడ ఎలాంటి అబ్జెక్షన్ కూడా లేదు. మళ్ళీ ఆ పాఠశాల కోసము అక్కడ అనేక ప్రభుత్వం గ్రాంట్స్ కూడా ఇస్తుంది అక్కడ ఖర్చు పెట్టడానికి. అదో మరో విషయం అయితే ఇక్కడ సంతకం కోసమే 1,000 రూపాయలు లంచం అడుగుతూ ఉంటే ఈ ప్రభుత్వ అవినీతి అధికారులపైన చర్యలు తీసుకోవాలని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ యొక్క హెడ్ మాస్టరు గతంలో ఏ స్కూల్ నుండి ఇక్కడ మామిడిపల్లి గ్రామానికి వచ్చిండు, ఆ స్కూల్లో ఇతరులు కూడా సంతకం కావాలంటే ఏమన్నా అడిగిండా, లేకుంటే అక్కడ ఎవరైనా డిమాండ్ చేసిండనే అవమానాలు కూడా మాకు తలెత్తుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క హెడ్ మాస్టర్ పైన పూర్తి విచారణ చేయాలి. పైసలు సంతకాని కోసం పైసలు అడుగుతున్నటువంటి ఈ అధికారులపైన చర్యలు తీసుకోవాలి. సంతకాలు పెట్టడం పెట్టకపోవడం అనేది వారి వ్యక్తిగత విషయం, అందులో మేము ఎలాంటి సందేహం లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కానీ సంతకం పెట్టాలంటే మాకు ఈ వస్తువు కావాలి, మాకు ఈ పైసలు కావాలని అడగడం మాత్రం ఇది చట్టరీత్యా నేరము, ఇది అవినీతి. ఒక ప్రభుత్వ అధికారి ఈ యొక్క స్థానంలో కూర్చోడానికి పూర్తి అనర్హుడు. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి విషయం కూడా కాదు. కాబట్టి పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అతనిపైన విచారణ కొనసాగించాలి. గతంలో, వర్తమానం, ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానాలపైన కూడా చర్యలు జరగాలి. అసలు అధికారులపై వేటు పడాలని చెప్పేసి మేము ఈరోజు ఆర్మూర్ ఎంఈఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆయన పైన చర్యలు తీసుకొని ఉంచుకోవాలని అధికారులు ఆశిస్తూ మేము కూడా భవిష్యత్ కార్యాచరణను కూడా రూపొందిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు.
ఎల్పూర్ మండలం పడిగెల. మేము నిన్న శుక్రవారం రాత్రికి భవనాలు ఎదుర్కొచ్చినాము. పెద్దమ్మ గుడికి కాడికి ఊళ్ళోకి వెళ్ళి పెద్దమ్మ గుడి దాకా ఎదుర్కొచ్చి డబ్బులు డిజెట్లా అన్ని పెట్టుకొని వచ్చినాము. ఆర్మూర్ పట్టణంలోని IFTU కార్యాలయంలో అరుణోదయ జిల్లా అధ్యక్షులు సూరిబాబు అధ్యక్షతన శ్రీ 41వ స్మారక సభను నిర్వహించారు. ఈ సభలో అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి దాసు పాల్గొని మాట్లాడుతూ శ్రీ కవిత్వం సామాజిక మార్పుకు మార్గాన్ని సుగమం చేసిందని ఆయన తెలిపారు. శ్రమ సౌందర్యం గొప్పదనాన్ని కవిత్వం పాటల ప్రపంచానికి తెలిపిన ప్రజాకవి శ్రీ అని కొనియాడారు. ఈ స్మారక సభలో అరుణోదయ జిల్లా అధ్యక్ష కార్యదర్శి సూరిబాబు, అబ్దుల్, వివిధ ప్రజా సంఘాల నాయకులు శివాజీ, బాలియా, ప్రిన్స్, వెంకటేష్, వర్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కవి మా మహాకవి శ్రీ జోహారు అందుకో అమరుడా జోహారు అందుకో సుత్తి కొడవలి నీవు నెత్తుటి జెండవు నీవు సుత్తి కొడవలి నీవు నెత్తుటి జెండవు నీవు ఓ శ్రీ అందుకో జోహార్లు అందుకో జోహార్లు అందుకో. శ్రీ 41వ స్మారక సభను ఆర్మూరు పట్టణంలో IFTU ఆఫీస్లో నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పుట్టుక మరణం సహజమే కానీ పీడిత ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ బతుకులు మారాలని చెప్పి ఈ సమాజంలో వాళ్ళకొక గౌరవం ఉండాలని చెప్పి శ్రీ తన కవిత్వం ద్వారా, రచన ద్వారా అనేక మందిని ప్రేరేపించి ఉద్యమాలకు ఒక చేయుతగా నిలిచినటువంటి చరిత్ర శ్రీకి ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రజలు, యువకుల్ని కానీ, మహిళల్ని కానీ, లేకుంటే ఈ అధికారంలో ఉన్నటువంటి పాలకవర్గాన్ని వివరిస్తూ అనేక రకాలైనటువంటి రచనలు చేసినటువంటి చరిత్ర శ్రీ. అంతకుముందు అనేక మంది కవులు ఉన్నప్పటికీ కూడా ఈ తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినటువంటి శ్రీ చాలా కీలకమైనటువంటి, ఆయన చాలా ముఖ్యమైనటువంటి రచనలు రాసిండు. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, యూత్ కానీ ఆలోచించాలి అని చెప్పి ఏ విధంగా చెప్పిందంటే, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకాలకి శిఖాలకు నిబద్ధులు, మరికొంతమంది యువకులు ముందు యుగం దూతలు, రావణ జీవన బృందావన నిర్మాణాలు అని చెప్పి ఇట్లా అనేక రకాల రచనలు చేసి ఆలోచింపజేసింది. అందుకోసమే శ్రీ చరిత్రలో నిలిచిపోయాడు. చాలామంది కవులు ఉన్నప్పటికీ ప్రజల కోసం తన ఆలోచనల్ని ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్లో నిర్బంధించిన, ఆయన కళానికి సంఖ్యలు విధించినప్పుడు కూడా వాటిని భయపడకుండా ముందుకే సాగిండు. జైల్లో నిర్బంధించినా కానీ పట్టించుకోలేదు. ఇందిరాగాంధీని కూడా ఎదిరిస్తూ, ఇందిరాగాంధీ యొక్క పరిపాలన మీద కూడా దుర్మార్గాన్ని వర్ణిస్తూ కూడా పాటలు రాసిండు, కైత్వాలు రాసిండు. కాబట్టి శ్రీ ఇవాళ ప్రజాకవి, ప్రజలకు కానీ లేకపోతే కవులకు, కళాకారులకు ఒక స్ఫూర్తిదాత. కాబట్టి ఆయనకు అరుణోదయ తరపున, ప్రజా సంఘాల తరపున నివాళులు అర్పిస్తూ ఉన్నాం.